హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎండుమిర్చితోని 3 రకాల పచ్చళ్ళు తయారు చేసుకుందాము. ముందుగా దోసకాయ పచ్చడి తయారు చేసుకుందాము. ఇలా రౌండ్ ఉండే దోసకాయను ఒకటి తెచ్చుకొని ఆ మీద ఉన్న పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్ల పొట్టు మినపప్పు వేసుకోండి. నేనైతే ఇదే వేస్తున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు. 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఒక 10 వెల్లుల్లిని వేసుకోండి. ఇందులోనే కరివేపాకు వేసుకోండి. ఇవి ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైంత చింతపండును వేసుకోండి. ఇలా వేసుకొని ఇది కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని వీటన్నిటిని తీసుకొని మిక్సీ జార్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మిగిలిన ఆయిల్లోనే కొంచెం పసుపు వేసుకోండి. అందులో ఒక 10-12 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని ఇవి మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి, మూత పెట్టుకొని. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం గ్యాస్ బంద్ చేసి వీటిని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోండి, కొంచెం బరకగా పట్టుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు కోసం గ్యాస్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోండి. దోసకాయ పచ్చడి రెడీ అయినట్టేనండి. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు సొరకాయ పచ్చడి తయారు చేసుకుందాము. ముందుగా లేతగా ఉన్న సొరకాయని తీసుకోండి. మీద పొట్టు అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ సైజులో ఉండాలి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో తొడిమెలు తీసుకున్న ఎండుమిర్చిని ఒక 10-12 వేసుకోండి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, 1 స్పూను శనగపప్పు, 2 స్పూన్ల నువ్వులు, కరివేపాకు వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైంత చింతపండును వేసుకోండి. ఇలా వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని కూడా మంచిగా ఆయిల్లోనే ఉడికించుకోండి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం వేంపుకున్న తర్వాత ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని మాత్రం ఈ ఆయిల్లోనే ఉడికించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 స్పూను జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత సొరకాయ ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇందులోనే కొంచెం శనగపప్పు వేసుకోండి. 2 ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని ఒకసారి కలిపి ఇందులో ఈ మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకోండి. ఇలా వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక పచ్చడి తయారు చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తయారీ విధానం: గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 10-15 ఎండుమిరపకాయలను వేసుకోండి. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయను పొట్టు తీసి చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోండి. ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి పుదీనాని తెంపుకొని కడిగి వేసుకోండి. ఒక గుప్పెడంత అయితే సరిపోతుందండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ ఆయిల్లోనే వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని తీసి మిక్సీ జార్లో వేసి పెట్టుకోండి. ఇదే కడాయిలో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా ఉడికించుకోండి.
ఇవి ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా, వీటిలోకి 1 స్పూను జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న టమాటాలని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుండే టేస్టీ పచ్చడి తయారయ్యేనట్టే. వీటిని పోపు చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలానే తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.